హలో అండి, నా పేరు సందీప్ అన్న సిస్టమ్ సైన్స్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి దేశంలో వైస్ ప్రెసిడెంట్ బై ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాము. దేశంలో వచ్చేసి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయండి, ఎవరైతే జగదీష్ ధన్కర్ గారు రాజీనామా చేయడం అనేది జరిగింది, దాని ప్లేస్లో ఇప్పుడు బైపోల్స్ అనేవి జరగబోతున్నాయి. ఏదైతే వైస్ ప్రెసిడెంట్వి మెయిన్గా సెప్టెంబర్ 9th పోలింగ్ అనేది జరగబోతుంది. చాలా వరకు ఎన్డీఏ కూటమి వచ్చేసి ఏదైతే రాధాకృష్ణ గారిని నిల్చోబెట్టడం అనేది జరిగింది, అలాగే ఇండియా బ్లాక్ వచ్చేసి సుధాకర్ రెడ్డి గారిని నిలబెట్టడం అనేది జరిగిందండి. ఈ మెయిన్గా ఈ ఎన్నికల్లో వచ్చేసి చాలా వరకు గెలుపు వన్ సైడ్ గెలుపు అండి యాక్చువల్గా. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి చాలా భారీ మెజారిటీ అనేది ఉంది. అంటే 293 బలం అనేది ఉంది యాక్చువల్గా. మెయిన్గా తటస్థ పార్టీలు కూడా బలం అనేది ఉంది. అలాగే ఇండియన్ బ్లాక్కి అంత బలం లేకపోయినా కానీ నించోబెడుతున్నారు బేసికల్గా సుధాకర్ రెడ్డి గారిని. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో చాలా వరకు మద్దతు అనేది ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. ఈ ఎన్నికల్లో కూడా పెద్దగా నించోబెట్టాల్సిన అవసరం లేకపోయినా కానీ నించోబెడుతున్నారు ఇండియా బ్లాక్ అనేది బేసిక్. ఇంకా ఈ విషయంలో ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఏదైతే బీసీస్కి రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలని 42% ఇవ్వాలని చెప్పినారు. కానీ ఈ ఎన్నికల్లో వచ్చేసి ఓసీ నిలబెట్టడం వల్ల చాలా మందికి ఇది రాంగ్ స్ట్రాటజీ లెక్క అనిపించిందండి కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక సిద్ధాంతం ఏదైతే మాట మీద చెప్పారో దాని మీద నిలబడలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఏం చెప్పారు, బీసీస్కి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరైతే ఓసీసీని నిలబెట్టడం వల్ల ఏం యూజ్ ఉందండి? యూజ్ లేదు కదా. ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ నా దృష్టిలో. ఏదైతే బీసీ నిలబెట్టుంటే ఇప్పుడు ఏమైపోయింది, కొన్న పార్టీస్ అన్నా కానీ సపోర్ట్ చేసే అవకాశం అనేది ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో ఏదైతే ఓసీ నిలబెట్టడం వల్ల ఇది తప్పుడు సంకేతం అనేది ప్రజల్లోకి వెళ్తుందండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 42% రిజర్వేషన్ అనేది ఇది ఓటి మాటల వరకే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మాటల వరకే చెప్తుంది అని ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అనేది ప్రజల్లో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు చేయడం అనేది జరిగిందండి. అంటే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కదా, అట్లా జరిగే అవకాశం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇదేంటంటే ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే సిద్ధాంతం కట్టుబడి అంటే 42% ఇస్తామని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఈ బీసీ క్యాండిడేట్ నిలబెట్టుంటే బాగుండేది కదా. అంటే మనం ఏదైతే చెప్తున్నామో దానికి రిలేటెడ్గా అయ్యేది. దీనివల్ల ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ నిలబెట్టడం వల్ల ఇది మైనస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా. ఎందుకంటే వీళ్ళు ఏదైతే బీసీ రిజర్వేషన్ని గ్రౌండ్ లెవెల్లో బాగా సర్క్యులేట్ చేస్తున్నారో ఇప్పుడు ప్రజల్లోనే కొన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఏది మాటల వరకే చెప్తున్నారేమో అనే ఒక అనుమానాలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, ఇది ప్రతిపక్షాలకి ఒక ఆయుధాన్ని ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కానీ అలాగే కొన్ని ప్రతిపక్షాలకు కానీ రాష్ట్రంలో వీళ్ళు మాటల వరకే ఉంటది అనే ఒక సిగ్నల్ ని ఇవ్వడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎట్లా రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారండి? ఆల్రెడీ ఎన్డీఏ కూటమి బీసీ క్యాండిడేట్ ని పెట్టింది, వాళ్ళందరూ ఆల్రెడీ ప్రకటించేసినారు. ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇది ఏంటంటే బేసిక్ రేవంత్ రెడ్డి గారిది కూడా ఒక ఫెయిల్యూర్. ఇది క్యాండిడేట్ విషయంలో ఇంత ప్రచారం అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఓడిపోయే క్యాండిడేట్ యాక్చువల్ ఇతను గెలిచే అవకాశం అనేది పెద్దగా లేదు ఇప్పుడు. ఎందుకంటే బీసీ క్యాండిడేట్కి ఎక్కువగా ఫేవరబుల్గా ఉంటుంది తప్ప బేసిక్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీసీ క్యాండిడేట్ని పెట్టుంటే కొన్ని పార్టీలన్నా కొన్ని సపోర్ట్ చేసే అవకాశం అనేది ఉండేదాన్ని పోగొట్టుకోవడం అనేది జరిగింది కాంగ్రెస్. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం చెప్తున్నామో దానికి మనం కట్టుబడి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తున్నాం కాబట్టి దీనివల్ల మనకి మద్దతు అంత దొరకదేమో నాకు అనిపించిందండి. ఇదే అండి ఆ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్